తెలుగులో సూపర్ హిట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్కి రెడీ అవుతుంది. సీజన్ 9కి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. జూలైలో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు హౌస్లో ఎంట్రీ ఇచ్చే వాళ్ళు కాస్త స్టార్ డమ్ ఉన్న వాళ్లేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో రష్మి అయితే పక్కా పాల్గొంటుంది అంటూ నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈసారి సీజన్ 9 మిగతా సీజన్ల కంటే డిఫరెంట్గా ఉండబోతుందట. యాంకర్ రష్మి మంచి క్రేజ్ ఉంది. అందంతో పాటు తన మాటలతో కూడా ఆకట్టుకునే వర్షిని బిగ్ బాస్లోకి వస్తే ఖచ్చితంగా షోకి మంచి రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. స్టార్ యాంకర్స్ ఉండడం వల్ల షో మరింత రక్తి కట్టడం ఖాయం. గత సీజన్స్లోనే రష్మిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె రాలేకపోయింది. ఇప్పుడు సీజన్ 9లో మాత్రం రష్మి బిగ్ బాస్ హౌస్లో కంటెస్ట్గా తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం ఆమెకి భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా షో అయ్యాక స్టార్మాలో వచ్చే అనేక షోలలో యాంకర్గా కూడా ఛాన్స్ ఉంటుందని నిర్వాహకులు చెప్పారట. ఈ ఆఫర్ నచ్చడంతో రష్మి కూడా సీజన్ 9లో రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి యాంకర్ రష్మి బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తే తన గేమ్ ఎలా ఉంటుంది, ఎన్ని వారాలు హౌస్లో కొనసాగుతుంది, టైటిల్ రేస్లో నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. సీజన్ 9 ఇప్పుడు మరింత కొత్తతనాన్ని చూపించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే గత సీజన్లో చోటు చేసుకున్న కొన్ని తప్పిదాలు ప్రేక్షకుల ఆసక్తికి తగ్గడమే కాకుండా రేటింగ్ పరంగా కాస్త వెనుకపడిపోవడం వల్ల ఈసారి ఖచ్చితమైన మార్పులతో బిగ్ బాస్ ముందుకెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా బిగ్ బాస్ ప్రతి ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్లో ప్రారంభం అవుతుంది. కానీ ఈసారి షోని మరింత ముందుకు తెచ్చే అవకాశం ఉందని టాక్. ముఖ్యంగా కంటెస్ట్ ఎంపికలో ఈసారి భారీ మార్పులు ఉంటాయని సమాచారం. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాత కంటెస్ట్ని తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకూడదని నిర్ణయానికి బిగ్ బాస్ టీం వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత 2 సీజన్లో రొమాన్స్, లవ్ ట్రాక్లు సరిగ్గా వర్కౌట్ కాలేదు. అందువల్ల షోపై ఆసక్తి తగ్గిపోయిందని, రేటింగ్స్ పడిపోయాయని భావిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ 9లో అలాంటి అంశాలు సహజంగా జరిగేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే కంటెంట్స్ సెలక్షన్స్ జరుపుతున్నారని సమాచారం. హౌస్లో ఎమోషనల్ కనెక్షన్స్ పెంచేలా కంటెస్ట్లు ఎంపిక ఉంటుందని బిగ్ బాస్ టీం చెబుతోంది. హోస్ట్ విషయానికి వస్తే నాగార్జున ఈసారి కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఆయన గత కొన్ని సీజన్లుగా షోని హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అయితే గత సీజన్లో కొన్ని విమర్శలు ఎదురవ్వడం, బిగ్ బాస్ టీం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చాయి. అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఈసారి ఖచ్చితమైన ప్లానింగ్తో బిగ్ బాస్ టీం ముందుకు వెళ్తుంది. కామన్ మ్యాన్ ఎంట్రీ విషయంలోనూ మార్పులు చేశారు. గతంలో కామన్ మ్యాన్ హౌస్లోకి వెళ్ళినప్పుడు వారికి సింపతి ఎక్కువగా వచ్చి సెలబ్రిటీ కంటెస్ట్కి ఇబ్బంది కలిగిందని బిగ్ బాస్ టీం భావిస్తోంది. అందుకే ఈసారి బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండదు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద బిగ్ బాస్ 9 ఈసారి మరో లెవెల్లో ప్లాన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సీజన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సీజన్ 8 యావరేజ్గా నిలిచింది. మరి సీజన్ 9 ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.